హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లీస్ కిచెన్. ఈ రోజు నేను టమాటో రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, అది కూడా వితౌట్ ఎనీ రసం పౌడర్. సో ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో కానివ్వండి, మా రిలేటివ్స్ లో అందరికీ నేను చేసే టమాటో రసం అంటే చాలా చాలా ఇష్టం. సో ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారైనా ఈ టమాటో రసాన్ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ లో ఆల్ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈ టమాటో రసం కోసం ముందుగా నేను ఇక్కడ 2 పచ్చిమిర్చీలు అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే నేను ఇక్కడ 6 పండు టమాటోలు తీసుకున్నాను. సో టమాటో రసానికి ఎప్పుడూ కూడా బాగా పండి ఉన్న టమాటోస్ తీసుకున్నట్లయితే చారు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. పైన తొడుంబాగాన్ని తీసి ఇలా కింద భాగంలో ఏమో 4 ఘాట్లు పెట్టుకుంటున్నాను. సో దట్ మనకి టమాటోస్ అనేవి ఫాస్ట్గా కుక్ అవుతాయి. వీటిని డైరెక్ట్గా నేను చారు చేసుకునే కడాయిలో పెట్టుకుంటున్నాను. సో ఇదే విధంగా మిగిలిన టమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు 2 రెమ్మలంతా కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్నట్లయితే మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. జస్ట్ లైక్ గోల్డీ సైజ్ అంటారు కదా, అంత వేసుకుంటే సరిపోతుంది. సో చింతపండు వేసుకోవడం వల్ల చారు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి. సో చింతపండు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, కానీ నేను చూపించే రసం టేస్ట్ అయితే మీకు రాదు. అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వీటిని ఉడకబెట్టుకోవడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ కడాయిని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఐ ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకున్నట్లయితే టమాటోస్ అనేవి బాగా కుక్ అయి ఉంటాయి. సో నేనైతే ఇక్కడ తిరిగి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఇలానే వదిలేస్తాను. సో ఈ వేడికి మనకి టమాటోస్ అనేవి ఇంకాస్త స్మూత్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడైతే మూత తీసి ఈ టమాటోస్ని సపరేట్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ టమాటోస్ని ఒకటే సపరేట్గా తీసుకొని ఈ స్ట్రైనర్లోకి వేసుకుంటున్నాను. అలానే ఈ టమాటోస్లోకి ఉడకపెట్టుకున్న చింతపొడిని కూడా వేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఎలాగో రసంలోకి వాటర్ పోసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ టమాటోస్ త్వరగా చల్లగా అవటానికి కోసమని 1 గ్లాస్ చల్లటి వాటర్ని ఈ విధంగా టమాటోస్ చుట్టూ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను టమాటోస్కున్న స్కిన్ని తీసేసి ఓన్లీ ఈ టమాటో పల్ప్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. మీకు టమాటోస్ పైన ఉన్న స్కిన్ని తీయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అలానే మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన టమాటోస్ అన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం సపరేట్ చేసుకొని పెట్టుకున్న టమాటో స్కిన్లో ఎంతో కొంత జ్యూస్ ఉంటుంది కాబట్టి స్ట్రైనర్లో ఈ విధంగా ప్రెస్ చేసుకొని పిండుకున్నట్లయితే ఇందులో ఉండే జ్యూస్ అంతా కూడా చక్కగా ఫిల్టర్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని ఈ కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని తీసుకొని ఈ జార్లో పోసుకొని జార్ నీట్గా తొలుపుకొని ఈ వాటర్ని కడాయిలోకి పోసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఈ రసం కన్సిస్టెన్సీ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ నాకు ఈ రసం కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ మరొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ టోటల్గా 3 to 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీని మీద మూత పెట్టుకొని ఈ చారుని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు నేను దీని మీద మూత తీసి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మరొక టీ స్పూన్ అంత కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడైతే మనకి టమాటో రసం అనేది రెడీ అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని తాళింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిరపకాయలు అలానే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపట్టమన్నాక ఇప్పుడు 4 నుంచి 5 నూరిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని అలానే ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని రసంలోకి వేసుకోవాలి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చారు చేసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా తాలింపు అనేది మంచిగా వేసుకోండి. ఎందుకంటే చారులోకి తాలింపే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంతమంది అయితే ఎలాగో తాలింపు అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకుంటారు. అది ఎలా ఉంటుందంటే ఒక మహాసముద్రంలో 4 చేపలు ఈదుతున్నట్టు ఉంటుంది. సో తాలింపు ఎప్పుడూ కూడా చక్కగా వేసుకోండి, అప్పుడే చారు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా టమాటో రసం అనేది రెడీ అయిపోయాయి. నేనైతే ఇక్కడ కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. వీటిని ఏదైనా చికెన్ కర్రీలోకి కానివ్వండి, లేదంటే వేడివేడి అన్నంలో కానివ్వండి, లేదా కొంచెం పొటాటో కర్రీనో లేదా ఏదైనా ఫ్రైతో కానీ మీరు తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. సో మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదూ. అలానే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.